ముందుగా దేవుడికి వందనాలు. ఒక్కసారి కాదండి, 1000 సార్లు చెప్పిన రుణం తీరేది కాదు. అలాగే అయ్యగారికి అమ్మగారికి వందనాలు. యెహోవా జిల్లా ప్రేమ మినిస్ట్రీ సంఘస్థులకు అందరికీ వందనాలండి. నేను సాక్ష్యం దేవుడు నా ద్వారా మంచి సాక్ష్యమే చెప్పారు. ఇప్పుడు ఏదంతా సమయం అయితే లేదు, కానీ ఒక 2 మాటల్లో మా సాక్ష్యం ముగిస్తామండి. మా చిన్న బిడ్డ పేరు ఉష, దేవుడు పెట్టిన పేరు అయితే కీర్తన అని పేరు పెట్టారు. కీర్తించే బిడ్డగా నిన్ను మారుస్తారని చెప్పి ఆ రీతిగానే కీర్తించేవారుగా దేవుడి దినం ఆ బిడ్డ నిలబెట్టాడు. 6 సంవత్సరాల క్రితం మేము అన్యులము, 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 6 సంవత్సరాల నుండి క్రీస్తుకి బిడ్డలుగా మారాం. మేము మారడం కాదు, కానీ దేవుడే మార్చుకున్నారు. సుమారుగా ఈ పాపకి 9వ సంవత్సరం బిడ్డలు ఇచ్చారు, 8 సంవత్సరాల బిడ్డలు లేరు. మేము అన్యులుగా ఉండేటప్పుడు సాక్ష్యం నాది ఉంది. ఎన్నో గుడులు గోపురాలు తిరిగా మేము అన్యులు కాబట్టి మేము తిరగిన గోపురం అంటూ లేదు, అడగని దేవుడు అంటూ లేడు. అన్ని అడిగి 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 అలిసిపోయిన తర్వాత ఏ ఒక్కరూ సమాధానం చెప్పలేదని ఎవరో చెప్పగా ప్రేయర్ మినిస్ట్రీలో దేవుడు మాట్లాడుతున్నాడు, అక్కడికి మీరు వెళ్ళండి అని చెప్పగా ఇక్కడికి మేము రావడం జరిగింది. వచ్చిన రోజే దేవుడు మాట ఇచ్చారు, నా సన్నిధిలో మీకు బిడ్డనిస్తున్నాను, మా సన్నిధిలో వెల చెల్లించండి, మీకు ఒక కుమారుని కానీ కుమార్తెను కానీ ఇస్తానని వాళ్ళ దేవుడు చెప్పారు. ఆ రీతిగా 8 సంవత్సరాల తర్వాత అత్యవసరంగా నేను చెప్పండి ఏంటంటే ఒక మాట చెప్తాను మీ అందరికీ. అయ్యగారులో ఉంటున్న దేవుడు 2022లో మా ఇంటిలోకి వచ్చి మేము పిలవకుండానే వచ్చారు. అయ్యగారు అమ్మగారు మేమైతే ఆహ్వానించలేదు. సడన్ గా వచ్చి మీరు కన్నీళ్ళతో ఉన్నారు, బిడ్డ లేదని మీరు ఏడుస్తున్నారని దేవుడు నన్ను వెళ్ళమన్నారు ఆనందరావు అని మా ఇంటికి వచ్చి ఆయన ఇది లైవ్ వెళ్తుంది, లైవ్ లో కూడా నేను చెప్తున్నాను దేవుడు మాట్లాడుతాడు అని అంటే దేవుడు మాట్లాడే దేవుడు యెహోవా జిల్లా ప్రేయర్ మినిస్ట్రీలో ఒక సేవకులో ఉండి మాట్లాడుతున్నారు. ఇది నిజం, ఎవరైనా వచ్చి వినొచ్చు. ఎవరికైనా ఇది లైవ్ లో నేను చెప్తున్నాను. మా గృహంలో ఒక మానవుని వాడుకుంటూ యెహోవా వాడుకుంటూ ఇదిగో నా మాట మీరు నమ్మండి, ఇది 2022 23లో మీ ఇంటిలో ఒక బిడ్డ వస్తున్నాడు, నీ బిడ్డ సంతానం కనబోతుంది, నేను యెహోవాను కాదు యెహోవాను. చూడండి లైవ్ క్లోజ్. యెహోవాను నేనే మీకు బిడ్డలు ఇస్తున్నాను, ఇది నమ్మని అన్నారు. సంతకము చేసిన దేవుడు, దేవుడు సంతకం చేస్తారని మీకు అనుమానం రావచ్చు. జీవంతో ఉన్నవాడు ఏదైనా చేయగలడు, ఆయన మాటిస్తే మర్చిపోడు కాబట్టి సంతకము చేసి 23లో ఇస్తానన్న దేవుడు 23 జూలై నెలలో ఈ బిడ్డని దేవుడి 9 సంవత్సరాలకి ఈ బిడ్డని ఇచ్చాడు దేవుడు. దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరము నువ్వు అడగకపోయిన ఇంకొక బిడ్డని సంవత్సరం ఇస్తున్నాను. దేవుడు వాగ్దానం చేశాడు. అలాగే మా అల్లుడి విషయంలో ఉద్యోగం కోసం అడగగా మన కిందటి నెలలోనే నువ్వు ఏది కోరుకుంటున్నావో ఇప్పుడున్న జీతం 2 జీతం చేసి జాబ్ ఇస్తానని అన్నారు. అలాగే ఇలా ఆయనకి ప్రమోషన్ ఇచ్చి ఇంకొక దేశం ఇంకొక దేశం దేవుడు పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. 20,000కి మా మనవడిని పాట పెట్టుకుంటున్నామండి. 20,000కి గమనించండి. 9 సంవత్సరాలు దేవుళ్ళు రాకమునుపు అనేక స్టేట్